అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలరేగిపోయినా, చెల్లినట్లు అధికారం కోల్పోయిన తర్వాత కూడా చెలరేగిపోతాము అంటే కుదరదన్న విషయం ఇప్పుడు వైసీపీ నాయకులు కేడర్ కు బాగా తెలిసొస్తోంది. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, లెక్క చేసే పనే లేదంటూ ఇంతకాలం చెలరేగిపోయిన వైసీపీ నాయకులు కేడర్ ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. ఏకకాలంలో 100 మందికి పైగా వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి, నోటీసులు కూడా అందాయి. దీంతో ఏం చేయాలో తెలియక వైసీపీ ఉక్కిరి బిక్కిరైపోతోంది. ఇంతకు అసలు ఒకేసారి ఇంతమందిపై కేసులు, నోటీసుల వెనుక కారణమేంటి అంటే జగన్ ఇటీవల చేసిన రెంటపాళ్ల యాత్ర. జగన్ రెంటపాళ్ల పర్యటన విషయంలో పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ ర్యాలీలో పాల్గొనే వారి సంఖ్యపైన, జగన్ ర్యాలీలో ఉండాల్సిన కార్ల సంఖ్యపైన స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయితే వైసీపీ ఆ ఆంక్షలు, ఆదేశాలను తుంగలో తొక్కి ఇష్టారీతిగా వేల మందితో, వందల కార్లతో ర్యాలీ నిర్వహించింది. ఆ సందర్భంగా జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సంగయ్య అనే వైసీపీ కార్యకర్త మరణించాడు. దీనిపై పోలీసులు వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, పలువురు కీలక నేతలకు నోటీసులు పంపి వారిపై కేసులు నమోదు చేశారు. జగన్ వాహనం కింద పడి సింగయ్య మరణించిన కేసు నమోదైంది. ఈ కేసులో జగన్ A2గా ఉన్నారు. ఇప్పుడు దానికి అదనంగా పోలీసుల అనుమతి లేకున్నా ర్యాలీ నిర్వహించడం, డీజే ఉపయోగించడం, అలాగే ట్రాఫిక్ అంతరాయం కలిగించడం, పోలీసు విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలతో మాజీ మంత్రులు విడుదల రజని, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, దేవినేని అవినాష్, నంబూరు శంకర్రావు, బొల్ల బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శ్రవణ్ సహా మొత్తం 113 మందిపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామంతో వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పైకి బింకంగా కోర్టులో తేల్చుకుంటామంటూ చెబుతున్నా కేడర్లో మాత్రం తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని పార్టీ వర్గాలు వర్రీ అవుతున్నాయి. ఇక పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తల హాజరు అంతంత మాత్రంగానే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.